హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నాకు డైలీ ఎక్కువగా ఆర్డర్స్ వచ్చే ప్లెయిన్ కేక్ రెసిపీని ఎలా చేద్దామో చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ షుగర్ అండ్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 స్పీడ్లో పెట్టేసి బీట్ చేసిన తర్వాత 1 by 1 స్పీడ్ని పెంచుకుంటూ బీట్ చేయాలన్నమాట. నేను వాడేది ఫిలిప్స్ బీటర్ అనమాట. దానిలో 5 స్పీడ్స్ ఉంటాయి. ఎక్కువగా హై స్పీడ్లో పెట్టి చాలాసేపు బీట్ చేయాలి. ఎంతవరకు బీట్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేయాలి. ఓకేనా? ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మైదా యాడ్ చేసేద్దాం. మైదా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మైదా ప్యాకెట్ మైదా అయినా సరే జల్లించుకోవాలన్నమాట. లేకపోతే ఉండలు ఎక్కడైనా ఉంటే బాగోదు. సో కొంచెం కొంచెంగా మైదాని యాడ్ చేసుకొని మైదా వేసేటప్పుడు మాత్రం 1 స్పీడ్లో పెట్టుకొని మాత్రమే బీట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పైనాపిల్ ఎసెన్స్ ఒక 2 కప్స్ వేసాను అనమాట. ఇది పైనాపిల్ టీ కేక్ ఇది. సో ఖచ్చితంగా పైనాపిల్ ఎసెన్స్ వేస్తే కేక్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది వేసిన తర్వాత స్లోగా 1 స్పీడ్లో పెట్టి ఇలానే బీట్ చేయాలి. బాగా బీట్ చేసిన తర్వాత స్పాచులా తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి బ్యాటర్ అనేది. తర్వాత కొంచెం టూటీ ఫ్రూటీ వేసాను అనమాట. చాలా బాగుంటుంది తినడానికి. ఈ కేక్ వేరే వాళ్ళకి చిన్నపిల్లలు తినడానికి స్కూల్లో పంచడానికి ఆర్డర్ ఇచ్చారు ఇది. సో టూటీ ఫ్రూటీ వేస్తే బాగుంటుంది కదా, అలా అని కొంచెం టూటీ ఫ్రూటీ వేసి మిక్స్ చేశాను. తర్వాత ఈ బ్యాటర్ని ట్రేలో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత పైన కూడా టూటీ ఫ్రూటీ వేసుకుందాం. చూడడానికి బాగుంటుంది, తింటుంటే ఇంకా బాగుంటుంది. సో అందుకని టూటీ ఫ్రూటీ వేసేసుకున్న తర్వాత ఓటీజీలో పెట్టేద్దాం. ఇప్పుడు ఓటీజీలో ఫస్ట్ టైం సెట్ చేసుకోవాలి. 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి ముందుగానే. తర్వాత 180 degrees టెంపరేచర్లో ఇది నేను చేసేది 1/2 kg కేక్ కాబట్టి 30 minutes సరిపోతుంది దీనికి. సో 30 minutesలో నాకు ఇలా బేక్ అయింది. తర్వాత 4 sides కట్ చేసేసి నీట్గా చూసారా ఎలా ఉందో కేక్, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేద్దాం. ఇప్పుడు నాకు 1/2 kgకి 15 pieces వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కేక్స్. ఒకసారి ఆర్డర్ ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ ఇస్తారు, అంత బాగుంటాయి. సో దీని తర్వాతే నేను చాక్లెట్ పీసెస్ కూడా బేక్ చేశాను. సో వాటిని ఇలా ప్యాక్ చేశాను అనమాట. 15 pieces ఇలాగా 1/2 kg బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఒకసారి చూసేయండి ఎంత బాగున్నాయి పీసెస్. సో ఒకసారి ఆర్డర్ ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇస్తారు. ఎక్కువగా బర్త్డే ఫంక్షన్స్లో స్కూల్లో పంచుకోవడానికి ఇలా ఆర్డర్ ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ చాక్లెట్ కేక్ కూడా ప్రిపేర్ చేశాను కదా, ఇలా వచ్చింది. దాన్ని మాత్రం వీడియో తీయలేకపోయాను. సో అది కూడా చాలా స్పాంజీగా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. పైనాపిల్ కేక్ మీద నాకు ఇది ఇంకా బాగా నచ్చింది. సో ఈ పీసెస్ కూడా ఎలా ఉన్నాయో చూసేయండి. చాలా బాగున్నాయి కదా చూడడానికి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఏంటంటే మనం బయట వాళ్ళు అడిగితే వెంటనే చేసేస్తాం, కానీ ఇంట్లో వాళ్ళు అడిగితే మాత్రం చాలా లేట్ చేస్తుంటాం కదా. మా చెల్లి యాక్చువల్గా ప్రెగ్నెంట్. తను చాక్లెట్ కేక్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతుంది. అది కూడా ప్రిపేర్ చేసేసాను. బాయ్ ఫ్రెండ్స్.